అతను ఒక చిన్న ఆస్ట్రేలియన్ పట్టణానికి చెందిన బాలుడు. ఆ ఒక చిన్న పిల్లవాడి మనసులో ఒక పెయింటర్ గా మారాలన్న ఆశ, కానీ తనకంటూ ఒక చిన్న పేరును కూడా సంపాదించలేకపోయాడు. అతను చరిత్రలో అత్యంత అపకాంతి పాలైన నాయకుడిలో ఒకడిగా ఎదిగాడు. ఇది అడల్ఫ్ హిట్లర్ అధికారంలోకి వచ్చిన కథ. అడల్ఫ్ హిట్లర్ ఏప్రిల్ 20న 1889లో ఆస్ట్రేలియాలోని ఒక గ్రామంలో జన్మించారు. తండ్రి అలోస్ హిట్లర్ కఠినమైన కస్టమ్ అధికారి. తల్లి క్లారా ఇంట్లోనే ఉంటూ పిల్లల ఆలనా పాలన చూసుకునేది. హిట్లర్ బాల్యం అంతా చాలా కష్టంగా గడిచేది. తరచుగా వాళ్ళ తండ్రితో గొడవ పడుతూ ఉండేవాడు. హిట్లర్ స్కూల్ డేస్ లో చదువుల్లో ఇబ్బంది పడేవాడు, కానీ గొప్పగా బొమ్మలు గీసేవాడు. అతను ఒక చిత్రకారుడు కావాలని కలలు కనేవాడు. కానీ వియత్నాంలో అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో అతన్ని 2 సార్లు తిరస్కరించడంతో హిట్లర్ మనస్తాపానికి గురయ్యాడు. 1907లో అతని తల్లి మరణించింది. ఆయనకంటూ ఉన్నది అతని తల్లి ఒక్కరిదే. ఆవిడ కూడా మరణించడంతో హిట్లర్ కెరియర్ లో పెయింటర్ అనే పేరుని సంపాదించడానికి ఆశతో వియన్ కి వెళ్ళాడు. ఇదే సమయంలో కఠినమైన పేదరికాన్ని కూడా భరించేవాడు. ఒక ఆశ్రమంలో నివసిస్తూ మనుగడ కోసం కష్టపడేవాడు. అదే సమయంలో జర్మనీకున్న గొప్పతనం గురించి కూడా తెలుసుకున్నాడు. జర్మనీ కొంతమంది వల్ల ఎలా నాశనం అవుతుందో కల్లారా చూసేవాడు. ఇదంతా కూడా హిట్లర్ కి ఆలోచన శక్తి మారడానికి మార్గమైంది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు హిట్లర్ తనని తాను జర్మనీ కోసమే పుట్టాడనుకున్నాడు. ఆ టైంలో జర్మనీకి సైన్య బలం తక్కువగా ఉన్నప్పుడు హిట్లర్ జర్మనీ సైన్యంలో చేరి యుద్ధంలో కూడా పాల్గొన్నాడు. యుద్ధంలో జరిగిన ఘర్షణకు మరియు కొన్ని విషవాయువులకు హిట్లర్ తాత్కాలికంగా కొంత గాయాల పాలయ్యాడు. 1918లో జర్మనీ ఓటమి అతన్ని కుదిపేసింది. జర్మనీ పతనానికి కారణం రాజకీయ నాయకులు, కొంతమంది కమ్యూనిస్టులు మరియు యూదులను నిందించాడు. 1919లో హిట్లర్ జర్మన్ వర్కర్స్ పార్టీలో చేరాడు. పార్టీ వాళ్ళు హిట్లర్ కున్న ప్యాషన్ చూసి అతన్ని మెయిన్ లీడ్ గా ఎంపిక చేశారు. హిట్లర్ ఆవేశపూర్వమైన ప్రసంగాలు ఇచ్చినందుకు జైలు పాలు కూడా అయ్యాడు. హిట్లర్ జైలులో ఉన్నప్పుడే అతని మొదటి పుస్తకం మెయిన్ క్యాంప్ ని రిలీజ్ చేశాడు. ఆ పుస్తకం ఆ సమయంలో ఒక విప్లవాన్ని సృష్టించింది. హిట్లర్ కి అధికార వంశ పుట్టి సైనికుడిగా, సైనాధ్యక్షుడిగా, రాజకీయవాదిగా హిట్లర్ కి రావాల్సిన పేరు వచ్చేసింది. దాంతో పూర్తి స్థాయి రాజకీయంలోకి వచ్చాడు. ప్రపంచ యుద్ధం ఓడిపోయినప్పుడు జర్మనీ ఎకానమిక్ గా కొలాబైంది. జర్మనీలో ఉన్న ప్రజలందరికీ ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ మీద ఆశలన్నీ పోయాయి. హిట్లర్ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. దాంతో ఎన్నికల్లో ఓట్ల వర్షం పడింది. ఒక పూట తిండి కోసమే ఇబ్బంది పడ్డ చిన్న బాలుడు జర్మనీని రూల్ చేసే ఒక సుప్రీం లీడర్ గా ఎదిగాడు.